హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు అందరూ? సో ఈరోజు వచ్చి నేను కంప్లీట్ ఆర్గానిక్ ఫ్రూట్ ఫేషియల్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తున్నాను. సో దీనికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పపాయా జ్యూస్, ఆరెంజ్ పీల్ పౌడర్, హనీ, కర్డ్, మిల్క్, ఇంకా అలోవెరా జెల్, ఇంకా ఆలివ్ ఆయిల్ లేదా ఆల్మండ్ ఆయిల్, ఇంకా శాండల్వుడ్ పౌడర్. సో ఇవన్నీ మనం ఒక స్టెప్లోనే యూజ్ చేయము, కంగారు పడొద్దు మీరు. ఇది కంప్లీట్ 6 స్టెప్ ప్రాసెస్ కాబట్టి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఐటెం యూజ్ చేసుకుంటూ మనం వెళ్తాము. టోటల్ 6 స్టెప్స్ కంప్లీట్ చేశాక మనకి కొంచెం స్కిన్ బాగా నేను ఇది 3 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను, నాకు రిజల్ట్ వచ్చింది. సో అందుకోసం మీకు షేర్ చేస్తున్నాను. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి ఫేస్ మీద డార్క్ స్పాట్స్, ప్యాచెస్, ఇంకా పోర్స్ ఏవైనా ఉంటే కొంచెం క్లీన్ అయ్యి స్కిన్ స్మూత్గా, సాఫ్ట్గా, ఫేర్గా అవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ఫ్రూట్ ఫేషియల్ మనం టోటల్ 6 స్టెప్స్లో చేస్తాము. ఫస్ట్ స్టెప్ వచ్చి క్లెన్సింగ్, ఎక్స్‌ఫ్లోయిటేషన్, ఫ్రూట్ ట్రీట్మెంట్, మసాజింగ్, ఫేస్ ప్యాక్ అండ్ మాయిశ్చరైజింగ్. టోటల్ 6 స్టెప్స్ ఉంటాయి. మనకి పార్లర్లో కూడా ఈ స్టెప్సే ఫాలో అవుతారు, కానీ వాళ్ళు క్రీమ్స్ ఇంకా జెల్స్ అవి యూజ్ చేస్తారు. సో మనం అలా కాకుండా అన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్, మన ఇంట్లో దొరికే ప్రొడక్ట్స్తోనే ట్రై చేసి చూద్దాము. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా మంచి రిజల్ట్ వస్తుంది. ఇవన్నీ న్యాచురల్ ప్రొడక్ట్స్తో చేయడం వల్ల మీకు అంతగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు. సో మన ఫ్రూట్ ఫేషియల్లో ఫస్ట్ స్టెప్ ఫేస్ క్లెన్సింగ్ ఎలా చేయాలో చూద్దాము. సో దీనికోసం మనం మిల్క్, ఆరెంజ్ జ్యూస్ అండ్ పపాయా జ్యూస్ యూజ్ చేస్తున్నాం. సో ఎలా చేయాలో చెప్తున్నాను, చూడండి. ఫస్ట్ మనం క్లెన్సింగ్ కోసం ఒక స్పూన్ మిల్క్ వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ అలా మిల్క్ వేసుకొని ఇందులో పపాయా జ్యూస్ ఇలా క్రష్ చేసి ఇది ఒక స్పూన్ వేసుకుందాం. ఆరెంజ్ జ్యూస్ ఒక స్పూన్. సో ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకుందాం. మొత్తం మిల్క్, ఆరెంజ్ జ్యూస్, పపాయా జ్యూస్ మొత్తం కలిసేలా బాగా కలుపుకుందాం. సో బాగా మిక్స్ చేసుకున్నాక ఇలా ఫైన్గా పేస్ట్లా అవుతుంది. ఇప్పుడు దాన్ని మనం ఫేస్కి అప్లై చేసుకుందాం. సో ఇలా బాగా కలుపుకున్నాక ఇలా ఫైన్గా పేస్ట్లా అయ్యింది. సో దీన్ని మనం కొంచెం ఇలా చేతిలోకి తీసుకొని ఇలా అనుకుంటే ఇలా ఫేస్కి క్లెన్స్ చేసుకోవాలి. మనం ఇందులో మిల్క్ యాడ్ చేయడం వల్ల ఇది న్యాచురల్ ఫేస్ క్లెన్సర్లా పనిచేస్తుంది. యాక్ని ఇంకా ఇది మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. మనకి స్కిన్ మీద ఏదైనా ట్యాన్ అది ఉన్నా పోతుంది. స్కిన్లో డెడ్ సెల్స్ అవి పోయి మనకి స్కిన్ టోన్ బాగుంటుంది. ఇలా ఒక 10 మినిట్స్ క్లెన్స్ చేసుకున్నాక మీ దగ్గర ఏదైనా క్లాత్ ఉంటే దాన్ని ఇలా కొంచెం వాటర్ తీసుకొని ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. కొంచెం సాఫ్ట్గా ఉన్న క్లాత్ అనేది తీసుకోండి. అంటే మన ఫస్ట్ స్టెప్ ఫేస్ క్లెన్సింగ్ అయిపోయింది. చూడండి, కొంచెం నాకు సాఫ్ట్గా, స్మూత్గా అనిపిస్తుంది స్కిన్. సో ఇలా బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ షుగర్, పపాయా పేస్ట్ కొంచెం, ఆరెంజ్ జ్యూస్ కొంచెం, హనీ, ఆరెంజ్ పీల్ పౌడర్ కొంచెం. సో దీన్ని ఎక్కువ కలపొద్దండి, మళ్ళీ అది షుగర్ కరిగిపోతే స్క్రబ్లా పనిచేయదు. ఇప్పుడు ఆ పేస్ట్ని కొంచెం కొంచెంగా మీ చేతిలోకి తీసుకొని సర్క్యులర్ మోషన్లో ఫేస్కి అప్లై చేసుకోండి. ఓన్లీ టిప్స్ తోటే రాసుకోండి ఫేస్కి. ఎక్కువ గట్టిగా స్క్రబ్ చేయొద్దు, మళ్ళీ స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ఇలా చేయడం వల్ల మీ స్కిన్ సాఫ్ట్ ఇంకా స్మూత్గా తయారవుతుంది.
స్క్రబ్బింగ్ అయిపోయాక ఇప్పుడు వెట్ క్లాత్తో ఇలా క్లీన్ చేసేసుకోండి మొత్తం అంతా ఫేస్ అంతా. వన్ స్పూన్ ఆరెంజ్ జ్యూస్, ఇంకా 1 స్పూన్ పపాయా జ్యూస్. ఇప్పుడు దీన్ని స్పూన్తో బాగా మిక్స్ చేయండి, బాగా కలిసేలాగా. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం స్పూన్తో తీసుకొని ఇలా ఫేస్ అంతా అప్లై చేసుకోండి, మొత్తం ఫేస్ మొత్తం అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ ఉంచుకోవాలి. అప్పుడు పపాయా జ్యూస్ ఇంకా ఆరెంజ్ జ్యూస్ మన ఫేస్కి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆరిపోయాక ఇప్పుడు మొత్తం ఇలా క్లీన్ చేసేసుకోండి, ఒక వెట్ కాటన్ క్లాత్తో ఫేస్ మొత్తం క్లీన్ చేసేసుకోండి. Aloe is 1 tablespoon. Curd 1 tablespoon. Honey 1 tablespoon. Papaya juice 1 tablespoon. Orange juice 1 tablespoon. Orange peel powder 1 tablespoon. ఇప్పుడు మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి మొత్తం ఇలా ఫైన్ పేస్ట్లా అయ్యేదాకా కలుపుకుంటే బాగుంటుంది ఫేస్కి రాసుకోవడానికి. ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఫేస్ మొత్తం బాగా మసాజ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఫేస్లో బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి ఫేస్ బాగా గ్లో వస్తుంది. ఓన్లీ ఫింగర్ టిప్స్తోనే కొంచెం ఇలా స్ట్రెస్ చేస్తూ చేసుకుంటే బాగుంటుంది, ఎక్కువ గట్టిగా స్ట్రెస్ చేయొద్దు. ఒక 5 to 10 మినిట్స్ అలా మసాజ్ చేశాక ఇప్పుడు వెట్ క్లాత్ తోటి మొత్తం ఫేస్ మొత్తం క్లీన్ చేసేసుకోండి నీట్గా. ఇప్పుడు ఫేస్ ప్యాక్ కోసం కొంచెం గంధం, ఒక టేబుల్ స్పూన్ హనీ, పపాయా జ్యూస్ కొంచెం, ఆరెంజ్ జ్యూస్ కొంచెం ఒక టేబుల్ స్పూన్, మిల్క్ ఒక టేబుల్ స్పూన్. ఇప్పుడు మొత్తం అన్నీ బాగా కలపండి, అన్నీ బాగా కలిసేలాగా. ఇప్పుడు ఫేస్కి ప్యాక్ అప్లై చేసుకోండి మొత్తం ఫేస్ అంతానా. ఇప్పుడు ఒక 20 మినిట్స్ రెస్ట్ తీసుకోండి. ఇప్పుడు చూసారు కదా నాకు మొత్తం మారిపోయింది 15 మినిట్స్ పోయాక. సో అంతేనండి, కంప్లీట్ 6 స్టెప్ ఫ్రూట్ ఫేషియల్ అయిపోయింది. సో నాకు వెంటనే తేడా తెలిసింది, కొంచెం గ్లోయింగ్గా అనిపిస్తుంది స్కిన్. సో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం లాస్ట్ స్టెప్ మాయిశ్చరైజింగ్ చేసుకుందాం. సో నేను ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను, మీకు ఆల్మండ్ ఆయిల్ కానీ ఉంటే ఆల్మండ్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు మీరు, లేదా విటమిన్ ఈ క్యాప్సిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ అయినా మీరు రాసుకోవచ్చు. సో నేనైతే ఆలివ్ ఆయిల్ రాసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కొంచెం ఆలివ్ ఆయిల్ తీసుకొని ఫేస్ అంతా బాగా మసాజ్ చేసి
అంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని బ్యూటీ టిప్స్, హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్దీ కిచెన్.